భారతదేశంలో ఒక ధృవతార లాంటి ఒక పొలిటీషియన్ మళ్ళా దుర్మరణం, అది కూడా ప్లేన్ క్రాష్. భారతదేశంలో మరో ప్లేన్ క్రాష్. అజిత్ పవార్ మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా కీలకమైన నేత, ఎన్సిపి పార్టీ నేత అజిత్ పవార్ ఈరోజు ఉదయం 9:15 ఒక చార్టెడ్ ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అవ్వడంతో దుర్మరణం పాలైనట్టు తెలుస్తుంది. ఈయనతో పాటు ఈయన సెక్యూరిటీ సిబ్బంది, ఇంకొక 2 సెక్యూరిటీ సిబ్బంది, ఈ చార్టెడ్ ఫ్లైట్లో ఉన్న 2 పైలట్లు, మొత్తం ఈయనతో పాటు ఇంకొక 4, మొత్తం 5 బారామతి సిటీకి సమీపంలో దుర్మరణం పాలయ్యారు. ఈయన ఈ ఉదయం జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మహారాష్ట్రలో. ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్కి సంబంధించిన 4 బహిరంగ సభల్లో మాట్లాడడానికి ఆయన ముంబై నుంచి తన నివాసం నుంచి బారామతికి ప్రయాణమైనాడు. ఈ ప్రయాణం అనేది ఈ విఎస్ఆర్ ఏవియేషన్ అనేది ఒక ప్రైవేట్ చార్టెడ్ ప్లేన్లో ఆయన వెళ్ళడం జరిగింది. ఇది తెల్లవారులు అక్కడ మంచు ఇవి ఉండడం వల్ల సరిగ్గా కుదరక నైట్ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్కి పైలట్లు ప్రయత్నించారని తెలుస్తుంది. ఈ ప్రయత్నం విఫలమయ్యి బారామతికి సమీపంలో ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది. ఈ ఫ్లైట్ క్రాష్లో వెంటనే అది పడగానే అక్కడ విపరీతమైన పొగ, భయంకరమైన మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రత్యక్షంగా విజువల్స్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. ఇది చాలా దారుణంగా ప్లేన్ ఉంది. ఈయన యొక్క శవం కూడా ముక్కలైనట్టు తెలుస్తుంది, ఎన్నో ముక్కలైపోయినట్టు తెలుస్తుంది ఈయన బాడీని. అక్కడ వెంటనే పోలీసులు, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ వచ్చేసి ఎక్కడికక్కడ దీన్ని చేస్తూ వెళుతున్నారు. కానీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా వీలు లేకుండా వెంటనే దుర్మరణం పాలైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన అజిత్ పవార్ ఆ దుర్మరణం పాలు తర్వాత మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా కీలకమైన సంఘటనలు సంభవించే అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీ గవర్నమెంట్, ఏది బీజేపీ శివసేన స్ప్లిట్ వర్గం కలిపి ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్తో కలిపి ఉన్న గవర్నమెంట్లో ఈయన ప్రస్తుతం ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మహారాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిందే అజిత్ పవార్. ఈయన ఎవరు అంటే శరద్ పవార్, భారత రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్కి మేనల్లుడు అవుతాడు. వాళ్ళ అక్క వీళ్ళకి సన్ అవుతారన్నమాట. ఈయన వయసు కూడా 66 సంవత్సరాలు. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ ఎన్సిపి పార్టీని చీల్చి ఈయన బీజేపీ శివసేన వర్గంతో కలిపి ఆయన మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని అలంకరించున్నారు. తర్వాత రీసెంట్గా మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా విజయం సాధించడం జరిగింది. కానీ ఈయన మరణం వెనకాల చాలా కీలకమైనది ఏంటంటే, ఈయన మరణం వెనకాల కుట్ర కోణం ఉందా లేదా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇదే చక్కర్లో కొడుతుంది. వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే మొత్తం ప్లేన్ అన్ని వాటికి సంబంధించిన వివరాలన్నీ చూసేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈయన కుట్ర అంటే ఈయన చార్టెడ్ ప్లేన్ పడిపోవడం వెనకాల ఏమన్నా కుట్ర కోణం ఉందా లేదా అనేది విచారించేది ఈ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వెంటనే విచారణకి అది ఆదేశించడం జరిగింది. వెంటనే విచారణ జరుగుతుంది. ప్లేన్లో ఉన్న ఈ బాక్సులు ఇవన్నీ తీయడం జరుగుతుంది. మరి ఏముందో చూడాలి. కానీ మహారాష్ట్రలో ఈ కుట్ర కోణాన్ని మనం కొట్టిపారేయాలి. వీ కాంట్ రెఫ్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ బిహైండ్ హీస్ ప్లేన్ క్రాష్. అండ్ ఎందుకంటే మహారాష్ట్రలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్. ఇప్పుడు ఎన్సిపి శరద్ పవార్ పార్టీని ఈయన చీల్చడం జరిగింది. కానీ రీసెంట్గా ముంబైలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో మళ్ళీ ఈయన ఫ్యామిలీ పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్తో కలిసి ఈయన పోటీ చేయడం జరిగింది. కానీ అటు బీజేపీ శివసేన స్ప్లిట్టెడ్ వర్గంతో కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండగా కూడా మళ్ళీ అంతకు ముందున్న ఫ్యామిలీ పార్టీకి రావడం జరిగింది. కానీ అదే మెయిన్ కీలకం అయిపోయింది. ఈయన ఒక కీలకమైన నేతగా ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్లో ఉన్నాడు. అటు శివసేన ఒరిజినల్ వర్గం పక్కన ఉంది. సో ఇంత హైలీ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నాయి. వచ్చే ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర అనేది చాలా కీలకం. అక్కడ బీజేపీ ఈరోజు ముంబై కార్పొరేషన్ గెలుచుకుని ఉండడం, తర్వాత మహారాష్ట్ర పాలిటిక్స్లో అదే వర్గంగా ఉండడం, చీఫ్ మినిస్టర్ పోస్ట్ దాని చేతిలో ఉండడం. కానీ అక్కడ ఎన్సిపి అనేది మరాఠా పార్టీ, అదేవిధంగా శివసేన అనేది మరాఠా పార్టీ, కానీ బీజేపీ, ఇవన్నీ చూస్తే ఏంటంటే లోకల్లో జాతీయ ఈ పార్టీ పాలిటిక్స్ ఉన్నాయన్నమాట. ఇందులో చాలా కీలకమైన నేతల్లో అతి ముఖ్యమైన నేతగా శరద్ పవార్ ఉన్నారు. మరి ఈయన
ఈయనకి ఇంత ప్రాముఖ్యత ఉన్న దృష్ట్యా ఈయన మరణం వెనకాల కూడా ఎప్పుడు కుట్రకోణం ఉందా లేదా అనేది విచారణ ఇప్పుడు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే శరద్ పవార్ చాలా రైపెన్ ఏజ్ వచ్చింది, క్యాన్సర్ పేషెంట్గా బాధపడుతున్నారు. కానీ వాళ్ళ కూతురు సుప్రియా సూలే ఆల్రెడీ అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ ఫ్యామిలీ ఆ డిసెంట్గా ఆయన వారసత్వంగా శరద్ పవార్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక జాతీయ పార్టీగా కూడా ఎదిగిన ఒక పార్టీ. నేషనల్ పాలిటిక్స్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ మోస్ట్లీ ఇది కాంగ్రెస్ తోటి ఉంటుంది. కానీ అజిత్ పవార్ గారు దీన్ని చీల్చి బీజేపీ వైపుకి వెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలంటే జాతీయ రాజకీయాలని ప్రభావితం చేయగలిగే నేత ఈరోజు అజిత్ పవార్ అండి. ఎందుకంటే శరద్ పవార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కీలకమైన నేత. దాన్ని దృష్టిలో పెట్టుకునే రీసెంట్ ముంబై కార్పొరేషన్ ఎలక్షన్లో మళ్ళీ శరద్ పవార్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇది బీజేపీకి చాలా కోపోద్రిక్తం అవుతుంది ఈ విషయం మీద, దాన్ని బట్టి చూద్దాం. కానీ ఇప్పుడు దీని దుర్మరణం అనేది ఇప్పుడు రూజీ అయింది. ఈ మరణానికి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఈయన ఫ్యామిలీ అంతా ఈరోజు బారామతి సిటీకి వెళుతుంది. ముంబై నుంచి బారామతికి సిటీకి బయలుదేరింది. ఆయన మరి దహన సంస్కారాలు మళ్ళీ ముంబై చేసే అవకాశం ఉంది. ఆయన కాన్షియన్స్ కూడా బారామతి కాన్షియన్స్, అది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి, అంటే శరద్ పవార్ ఈ వర్గాన్ని పార్టీకి చాలా కీలకమైన పార్టీ అనమాట. ఆ లోక్సభలే అంతకుముందు ఆయన చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో 4-5 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన పనిచేశారు. ఏదేమైనప్పటికీ అజిత్ పవార్ దుర్మరణం అనేది భారత రాజకీయాలకు ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన లోపం అనేది చాలా ఉంటుంది. ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వారసుడు ఎవరు అంటే ఇప్పుడు శరద్ పవార్ గారు కూతురు సుప్రియా సూలే ఆవిడ ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఈయనే ప్రధానంగా ఉండేవారు అనమాట. కాబట్టి ఈరోజు శరద్ పవార్ని ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు భారత రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇంకా చూద్దాం.